భారత్ నిజంగా ఫైటర్ జెట్స్ కోల్పోయిందా? కోల్పోయి ఉండొచ్చు, క్వైట్ పాసిబుల్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్లో షంగ్రీలా డైలాగ్ కోసం వెళ్ళారు. ఆయన అక్కడ ద్వైపాక్షిక సంభాషణ కోసం, చర్చల కోసం వెళ్ళారు. వెళ్ళినప్పుడు బ్లూంబర్గ్ టీవీకి అలాగే రాయిటర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో he has given clarity about the loss, but the exact number he did not mention. కారణం ఏంటనేది తెలుసుకుంటున్నాం. ఎన్ని కోల్పోయాము లేదా ఎన్ని కూలిపోయాయి అనేది కాదు ఇక్కడ ప్రధానమైన సమస్య. బట్ వీ హ్యావ్ రెక్టిఫైడ్ దట్ మిస్టేక్. అండ్ 7th, 8th and 9th మళ్ళీ మేము దాడి చేసినప్పుడు మేము చాలా సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ ఎయిర్ బేస్లో పాకిస్తాన్ కీ వైటల్ ఇన్స్టాలేషన్స్ని డిస్మాంటిల్ చేయగలిగామని చెప్పేసి జనరల్ అనిల్ చౌహాన్, ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన చెప్పారు. ఆయన షంగ్రీలా ద్వైపాక్షిక చర్చల కోసం హీ వాజ్ దేర్ ఇన్ సింగపూర్. సో న్యాచురల్గా ఫారిన్ మీడియా కలుస్తుంది కాబట్టి ఇట్ వాజ్ సో క్యూరియస్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ టేకెన్ ప్లేస్ అనేది తెలుసుకోవాలని అనుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఆయనతోటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. తర్వాత మీడియా బ్రీఫింగ్లో కూడా అనేదే చెప్పారు. టాక్టికల్ మిస్టేక్స్ మేమేం చేసాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాని రెమెడీ ఏంటి, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, 7th, 8th and 9th మేము ఎలా వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేస్ను నేలమట్టం చేసాం, అది చెప్పారు. గౌరవనీయులైన రాఘా గారు అంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ మీరు కానీ మీ ఖర్గే గారు కానీ అసలేం జరిగిందో తెలిసిపోవాలి ప్రపంచానికి. ఎవరి ప్రపంచానికి? మీ కాంగ్రెస్ ప్రపంచానికి తెలియాలా, లేకపోతే నిజంగా ప్రజలు ఉన్న ప్రపంచానికి తెలియాలా? మీరు ఏదో తప్పులు ఎతికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు? పక్క దేశాల్లో, యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో, యుఎస్లో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లు వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో పాల్గొని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడొస్తున్నారు. ముఖ్యంగా మీరు కానీ మీ ఖర్గే గారు కానీ నోళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అర్జెంటుగా చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు వాడే రెగ్యులర్ పేస్టులు కాకుండా స్వదేశీ ఇంకా దేశంలో తయారైన పేస్టులతోటో లేకపోతే పండ్ల పొడితోటే పళ్ళు శుభ్రం చేసుకొని, నోరు శుభ్రం చేసుకొని, నాలుక శుభ్రంగా గీసుకొని మాట్లాడాలి. యుద్ధం అన్న తర్వాత లాస్ ఉంటుంది. బట్ అంతిమంగా లెక్కలు వచ్చేప్పటికీ 2 దేశాల డీజీఎంఓస్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ దగ్గర లెక్కలు ఉంటాయి. మన దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి. మనం ఎంత డిస్మాంటిల్ చేసాం అవతల పాకిస్తాన్ సైనిక స్థావరాలని, అంటే అటు ఎయిర్ బేస్ కావచ్చు, లేకపోతే నేవల్ బేస్లు కావచ్చు, ఆర్మీ బేస్లు కావచ్చు, స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. $3.3 బిలియన్ నష్టం. పాకిస్తాన్ చెప్పట్టుకొని వెళ్ళి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర తెచ్చుకున్నది జస్ట్ $1 బిలియన్, అంటే పాకిస్తాన్ కరెన్సీలో 3.5 కోట్ల రూపాయలు. మీకు జరిగిన నష్టం, పాకిస్తాన్కి జరిగిన నష్టం $3.3 బిలియన్. అంటే వచ్చి తెచ్చుకున్న దాంట్లో మళ్ళీ 14 కోట్లు మసూద్ అజహర్, వాడు వేలు విడిచిన బావమరిది, వాడి మేనత్త కొడుకులు, మేనత్తలు, మేనత్త మొగుళ్ళు వాళ్ళందరూ చనిపోతే దానికి కానీ వచ్చిన కాంపెన్సేషను మరి వీడే క్లెయిమ్ చేసుకోవాలి. కాబట్టి ఆ 14 కోట్ల రూపాయలు అడిగే ఇచ్చారు మసూద్ అజహర్కి. ఇక హఫీజ్ సయ్యద్ ఆయుర్వేదం మందు కొనుక్కోవడానికి అందులో ఎంతో కొంత కేటాయించుంటారు. వాడిల్లి ఎక్కడో సొరంగంలో దాక్కున్నాడు. ఆ సొరంగానికి యువతల బిష్ణోయ్ గ్యాంగ్కి చెందిన ఏ టీము, బి టీము వెయిట్ చేస్తున్నాయి. వాడు ఇటొస్తే ఇటేసేయటానికి, అటొస్తే అటేసేయటానికి. సో అంత పకడ్బందీగా వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. అండ్ మీరు వచ్చి, షహబాజ్ షరీఫ్ వచ్చి మేము 7 రఫేల్ జెట్స్ కూల్చేసామని. రఫేల్ జెట్స్ కూల్చేసి ఉండొచ్చు కాక, బట్ నెంబర్ ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. మీకు జాగ్రత్తగా గుర్తుంటే ఆపరేషన్ అయిన తర్వాత మరుసటి రోజు ఎవరు మాట్లాడారంటే, ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్, ఆయన మాట్లాడారు. అండ్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. వాళ్ళు ఏం డినై చేయలేదే లాస్ గురించి, బట్ నెంబర్ చెప్పలా. బట్ ఈవెన్ కూడా లాసెస్ గురించి భారతీ అప్పుడు ఏం చెప్పారు? వీఆర్ ఇన్ ఏ కంబాట్ సిచ్యుయేషన్ అండ్ లాసెస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ కంబాట్. సహజం అండి, యుద్ధం జరుగుతుంది, 2 వైపులా నష్టం ఉంటుంది అనే విషయం ఆయన చెప్పారు. బట్ డిక్లైన్ టు డైవల్జ్ ఎనీ డీటెయిల్స్. జనరల్ చౌహాన్ ఏం చెప్పారు? హీఈస్ ద ఫస్ట్ అఫీషియల్ టు కన్ఫర్మ్ ద లాసెస్ అయినాయి అనేది చెప్పారు. ఆయన లాసెస్ ఉంటాయని వాళ్ళు చెప్పారు, నష్టాలు ఉన్నాయని జనరల్ చౌహాన్ ధృవీకరించారు. ఆయన బ్లూంబర్గ్ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే, ఇండియా హ్యాడ్ లెర్న్డ్ ద లెసన్స్ ఫ్రమ్ దోస్ లాసెస్ అండ్ ఇంప్లిమెంటెడ్ దెమ్ డ్యూరింగ్ ద కాన్ఫ్లిక్ట్. సబ్సిక్వెంట్గా ఆ లాసెస్ నుంచి ఆ నష్టం నుంచి మేము గుణపాఠం నేర్చుకుని నెక్స్ట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన
వ్యవస్థల్ని నిర్మించుకున్నామని. ది గుడ్ పార్ట్ ఈస్ దట్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది టాక్టికల్ మిస్టేక్ విచ్ వీ మేడ్, రెమెడీ ఇట్, రెక్టిఫై ఇట్, అండ్ దెన్ ఇంప్లిమెంట్ ఇట్ అగైన్ ఆఫ్టర్ 2 days అండ్ ఫ్లూ ఆల్ ఓవర్ జెట్స్ అగైన్ టార్గెటింగ్ ఎట్ లాంగ్ రేంజ్. ఆయన చెప్పింది చాలా లాంగ్ రేంజ్లో ఉన్న టార్గెట్స్ని మొత్తం జెట్స్ అన్నిటినీ మొత్తం ఉన్న జెట్స్ అన్నింటినీ పంపించి ఆ టార్గెట్స్ని రీచ్ అయ్యాము, డిస్మాంటిల్ చేసుకొచ్చాము. అయితే బ్లూంబర్గ్ టీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది. రాయిటర్స్కి ఏం చెప్పారు? వీ రెక్టిఫైడ్ టాక్టిక్స్ అండ్ దెన్ వీ వెంట్ బ్యాక్ ఆన్ 7th, 8th and 10th. అదే వ్యూహాలు మార్చుకున్నాం, జరిగిన నష్టం నుంచి ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలనేది తెలుసుకున్నాం, వ్యూహం మార్చుకున్నాం, వ్యూహం మార్చుకొని మరి ముందుకెళ్ళాం, మేము కొట్టాం, మా టార్గెట్స్ని కొట్టాం 7, 8, 10 తారీఖుల్లో. సో క్లారిటీ ఇచ్చారు. జనరల్ అనిల్ చౌహాన్, సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన చెప్పిన దాంట్లో ఇంత క్లారిటీ ఉన్న తర్వాత కూడా ఇక రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ఏం కావాలి? అర్జెంటుగా లోక్సభ సమావేశాలు ఎందుకు నిర్వహించాలి? మీరు ఎన్నడైనా ఆఫ్టర్ పోస్ట్ ఇందిరాగాంధీ ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్లు లేకపోతే కాంగ్రెస్తో పాటు కలిసి పనిచేసిన గవర్నమెంట్స్, యూపీఏ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా ఒక యుద్ధ వాతావరణాన్ని ఫేస్ చేశాయా? ఎంతసేపు రాజీ పడిపోవటమే ఉగ్రవాదులతోటి, ఉగ్రవాద క్యాంపులు నడిపే పాకిస్తాన్ లాంటి ఉగ్ర మూకలతోటి రాజీ పడిపోవటమే. బంగ్లాదేశ్ని పెంచి పోషించి ఇవాళ అది పెద్ద విషసర్పమే మనల్ని కాటేయడానికి సిలిగురి అవతల నుంచి పడగ ఇప్పి నుంచుంది. ఏం చేశారు మీరు యూపీఏలో? ఏమి చేయాలి? నథింగ్ హస్ టేకన్ ప్లేస్. మరి ఇంకేంటి మీరు చెప్పేది? మీకున్న అనుమానాలు ఏంటి? అన్నీ క్లారిఫై చేశాడు జనరల్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. వాట్ ఎల్స్ యూ నీడ్? కాంగ్రెస్ నీడ్. ఇక్కడ ఏదో జరిగిపోయింది, మాకు తెలియట్లేదు. కొన్ని భారతదేశ రక్షణ రహస్యాలు బయటికి చెప్పడానికి ఇదేమి చందమామ కథల పుస్తకం కాదు, ఇది అన్నీ చెప్పేయడానికి. ఏ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అయినా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. అందులో భారత ఈ రక్షణ వ్యవస్థ చాలా పకడ్బందీ వ్యవస్థ, చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. నష్టాలు ఏంటి, ఎందుకు జరిగినాయి, దాన్ని ఎలా పూడ్చుకోవాలి, కొత్త వ్యూహాలు ఎలా అమలు చేసుకోవాలని దాని మీద మదింపు జరిగింది. మదింపు జరిగిన తర్వాత 7, 8, 10 తారీఖుల్లో మనం వెళ్ళి వాళ్ళ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను డిస్మాంటిల్ చేసి వచ్చాం. ఇంకేం కావాలి? రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మీ ఆఫీసులకు వచ్చి, అయ్యా ఘనమైన రాహుల్ గాంధీ గారు, ఘనమైన మల్లికార్జున ఖర్గే గారు, ఇలా జరిగిందని మీకు వచ్చి చెప్పుకోవాలా? మిలిటరీని రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి, భారత రక్షణ వ్యవస్థని గౌరవించి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వండి. అక్కడేదో మనం విపరీతమైన నష్టం కోల్పోతే ఊరుకుంటుంది. అంత నష్టం అయితే పాకిస్తాన్ ఈపాటికి ఎగబడి తెగబడదా? ఎందుకంత మూసుకొని కూర్చుంది? 2019 నాటి చైనా మాక్ డ్రిల్ ఫోటోలు పరస్పరం దానికి కొత్త ఫ్రేములు కట్టించి పరస్పరం ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకొని ఒకళ్ళు భుజాలు ఒకళ్ళు చరుచుకొని ఎందుకు వచ్చేసి ఉంటారు? ఆ బంకర్ దాటరాని మునీరు, ఆర్మీ హాస్పిటల్, మిలిటరీ హాస్పిటల్ దాటరాని షహబాజ్ షరీఫ్. ఇది అక్కడ వాళ్ళ నాయకత్వం. వేరాస్ మన నాయకత్వం కానీ మన మిలిటరీ కానీ ఇలా చిటికేస్తే 23 నిమిషాల్లో మొత్తం వ్యవస్థని, అవతల వ్యవస్థల్ని, ఉగ్ర వ్యవస్థల్ని ధ్వంసం చేసి వచ్చిన ఒక మెకానిజం మనకుంది. అండ్ వీ హ్యావ్ ఆనర్ ఫర్ దెమ్. ఇద్దరు మహిళలు నారీ శక్తి ఏంటో చూపించారు, సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్. ఇవన్నీ మీకు కళ్ళకి కనపట్టలేదా? రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గే ఎంతసేపు ప్రభుత్వాన్ని తిట్టమేనా? సిగ్గుండాలి కదా, ఎంతో కొంత కనీసం సిగ్గు శరం ఉండాలి కదా. ఓ పక్క ఆయన చెప్తున్నారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, లాసెస్ ఉన్నాయి, బట్ వీ హ్యావ్ రెక్టిఫైడ్ ఇట్ అండ్ వీ హ్యావ్ క్యారీడ్ అవుట్ అవర్ ఆపరేషన్స్ ఆన్ 7th, 8th and 10th of May, wherein the air bases and important vital installations of Pakistan were dismantled. ఇంతకంటే ఏం కావాలి సార్ రాహుల్ గాంధీ గారు? ఓ పని చేయండి, మీరు మళ్ళీ పాకిస్తాన్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, వాళ్ళు అక్కడి నుంచి క్వశ్చనీర్ పంపిస్తారు. ఆ క్వశ్చనీర్ తీసుకొని మీకు నచ్చిన రీతిలో మళ్ళీ ఓ ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే మీకుగా మీరు ప్రసంగించి ఒక వీడియో రిలీజ్ చేయండి. సమాధానం ఈసారి మీకు భారత రక్షణ వ్యవస్థ చెప్తుంది.